గోపిక మేలుకొల్పబడుతున్నటువంటి గోపికని ఎటువంటి ఆమెను మేలుకొల్పుతున్నారు అనంటే ఆమె అన్ని రకాలుగా సంపూర్ణంగా ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి. ఐశ్వర్యానికి పాటు ఐశ్వర్యంతో పాటుగా మంచి గుణములు, సౌందర్యాలు వగేరాలు అన్ని మొదలైనటువంటివన్నీ కలిగినటువంటి వ్యక్తిని మేలుకొల్పుతున్నారు. ఎంతటి ఐశ్వర్యం కల వ్యక్తి ఆమె అంటే రేపల్లెలో సర్వ అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? నందుడు, యశోద వాళ్ళిద్దరును ఆ రేపల్లకు యజమానులు. గొప్ప ఐశ్వర్యవంతులను ఆ గోదాలలో, ఆ గ్రామంలో, ఆ పల్లెలో ఉన్నటువంటి మహా ఐశ్వర్యం కలవాళ్ళు వాళ్ళు. 5 లక్షల గృహాలు కలిగినటువంటి రేపల్లెలో వాళ్ళు అధికారులు అనంటే ఇవాళ వరంగల్ నగరంలో 5 లక్షల ఇల్లులు ఉన్నాయా? ఇంతకంటే పెద్దదన్నమాట. వాళ్ళు వేసుకున్నది గుడిసెలే కావచ్చు. వాళ్ళకి పశువులే సంపద. ఏ డబ్బులో గిబ్బులో బంగారం కాదు, వాళ్ళకి పశువులే సంపద. ఆ 5 లక్షలు గుడిసెలు కలిగినటువంటి ఆ పల్లెకు యజమాని అయినటువంటి నందగోపుల యొక్క ఐశ్వర్యాన్ని బట్టి వాళ్లకు తగినట్లుగా ధీటుగా ఉండేటటువంటి మరొక వల్ల ఆయన యొక్క కుమార్తెను ఇవాళ మేలుకొల్పుతున్నారు. ఇక్కడ మేలుకొల్పబడుతున్నటువంటి వ్యక్తి నందగోపులతో సమానమైన ఐశ్వర్యం కల వ్యక్తి అని మనకు అపాసురాన్ని జరుగుతున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే తెలుస్తోంది. ఆమెను వెళ్లి మేలుకొలుపుతున్నారు. ఏమమ్మా నువ్వు ఇంకా మేలుకోలేదేమిటి అని మేలుకొలిపేటప్పుడు ఆమెను గురించి అంత ఐశ్వర్యం కలదు గనక హాయిగా ఆ హంసతూలికా దల్పం మీద, బంగారం పట్టమంచం మీద, హంసతూలికా దల్పం మీద నిద్రపోతున్నావా? చుట్టూ దీపాలు వెలుగుతుంటే ఎంత ఐశ్వర్యం అమ్మా నీది అని చెప్తున్నారు. ఐశ్వర్యంతో పాటుగా భగవంతుడి యొక్క గుణాలను అనుసరించుకుంటూ అట్లాగే పడుకొని ఉంది. ఆమె ఆ ఐశ్వర్యానికి తగినట్లుగా ఆమెలో ఉండేటువంటి స్వభావం కూడా ఇందాక చెప్పినట్లుగా శరణాగతి చేసినటువంటి వాడికి ఏ విశ్వాసం ఉండాలన్నామో అటువంటి విశ్వాసం సంపూర్ణంగా కలదు. ఏమిటా విశ్వాసం? శరణాగతికి ప్రధానమైనటువంటి లక్షణం భగవంతుడే రక్షకుడు, మరొకడెవడు కూడా మనకు రక్షకుడు కాడు అనేటటువంటి విశ్వాసం దృఢంగా ఉండాలి. ఆ విశ్వాసం సడలిపోకూడదు. విశ్వాసం గనక సడలిపోయినట్లయితే భగవంతుడి విషయంలో తాను చేసినటువంటి శరణాగతి నిష్ఫలమన్నమాట. మనకు చెప్తుంటారు బ్రహ్మాస్త్రం ప్రయోగించాం, బ్రహ్మాస్త్రం ప్రయోగించడం కానీ అది పనిచేస్తుందో పని చెయ్యొచ్చు అనుకో, ఇంకొక అస్త్రం కూడా దానికి సహాయంగా ప్రయోగిద్దాం అని అనుకుంటే బ్రహ్మాస్త్రం విడిపోతుందిట. అది బ్రహ్మాస్త్రంలో ఉన్న గొప్పతనం. అట్లాగా ఈ శరణాగతిని చేసిన తర్వాత ఆయన రక్షిస్తాడో మరొక పని కూడా చేద్దామా ఏమిటి, ఇంకొకళ్ళని కూడా ఆశ్రయిద్దామా ఏమిటి అని అనుకుంటే ఈ విశ్వాసం సడలిపోయి ఆ శరణాగతి ఫలించదు అని అర్థం. శరణాగతి అంటే బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ శరణాగతి యొక్క తత్వంలో నన్ను నేను రక్షించుకోలేను కనుక నీవే నాకు రక్షకుడిగా ఉండవలసింది అని భగవంతుని విషయంలో ఆత్మార్పణం చెయ్యటం ప్రధానం. మళ్ళీ తనను తాను రక్షించుకోవడానికి తాను ఏ పని కూడా చేయకూడదు. ఏ పని కూడా అంటే ఇంకో మార్గాన్ని అన్వేషించుకోకూడదు అన్నమాట. అంతటి దృఢ విశ్వాసం ఉండాలి. ఆ దృఢ విశ్వాసం ఎవరికి ఉంటుంది? శరణాగతి నిష్ఠ సంపూర్ణంగా కలిగినటువంటి వారికి ఉంటుంది. ఒకప్పుడు పరాశర భట్టర్ అనే వారిని గురించి మనం చెప్పుకున్నాం. రామానుజుల తర్వాత పీఠానికి వచ్చినటువంటి వారు అని. ఆ పరాశర భట్టర్ వారు కాలక్షేపాన్ని చెప్తుండగా ఎవరో అడిగారట, అయ్యా ప్రపన్నుడైనటువంటి వాడికి, భగవంతుని విషయంలో శరణాగతి చేసినటువంటి వాడికి ఎటువంటి విశ్వాసం ఉండాలి అని అడిగారట. దానికి వారు సమాధానం చెప్పారట, ఈ ప్రపన్నుడు ఏదో ఒక గ్రామానికి
అక్కడేదో ఉత్సవం జరుగుతోంది, దాన్ని దర్శిద్దాం అని బయలుదేరి వెళుతున్నాడు అనుకోండి. ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు మధ్య ఏదో 3-4 మైళ్ళ దూరం కొంచెం అడవి ఉంది. ఆ క్షేత్రానికి వెళుతున్న సందర్భంలో మధ్యలో కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఉన్నట్టుండి బ్రహ్మాండంగా వర్షం మొదలైంది. సూర్యరశ్మి కూడా లేదు. కాస్త 4:30, 5, 6 అయిపోతుంది, అస్తమానం అవుతోంది. మార్గం ఎటు వెళ్ళాలో కూడా తెలవటం లేదు, పిడుగులు పడుతున్నాయి. ఆ వర్షానికి అడవి ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి గుడ్డెడుగులు, పెద్ద సింహాలు, పెద్ద పుల్లవని గాండ్రిస్తూ అరుస్తూ అవి అటు ఇటు పరిగెత్తుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో పడ్డాడు పాపం ఆ క్షేత్రానికి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి. అప్పుడు అయ్యో ఎట్లాగా నన్ను ఎవరు రక్షిస్తాడా అని ఆర్తి పడకుండా ఎవడైతే భగవంతుడే రక్షిస్తాడులే అని ఉంటాడో అతడు నిజమైనటువంటి శరణాగతి చేసిన భగవంతుడి యందు సంపూర్ణ విశ్వాసం గల ప్రపన్నుడు అని పెద్దలు వారు లక్షణం చెప్పారట. ఎవరికైనా ఉంటుందా అటువంటి కష్ట సమయంలో? ఇక పెదవులు వచ్చేస్తాయేమో, నా మీద పడిపోతాయేమో, ఈ ప్రవాహం వచ్చేస్తోంది, ఎక్కడో ముళ్ళు దోవ ఏమీ తెలవట్లేదు, ఏమిటి నా గతి, ఎట్లాగా, ఎవరు నన్ను రక్షిస్తాడు అని ఇవాళ వివేకం కలిగిందే మీకు? అసలు భగవంతుడే సంపూర్ణ రక్షకుడు అని మొదట ఉన్నటువంటి విశ్వాసం మీకు కొనసాగనవసరం లేదా? అట్లా అటువంటి దృఢ విశ్వాసం కలిగి ఉండటం అనేటువంటిది ప్రధానంగా శరణాగతి చేసినటువంటి వాడికి ఉండే లక్షణం. ఈ లక్షణాన్ని మనకు ఎవరు చూపించారు, ఎవరు మనకు ఉపదేశించారు అనంటే సీతామ్మవారే మనకు ఉపదేశించారు. సుందరకాండంలో హనుమంతుడు వెళ్ళి ఆమెను దర్శించిన తర్వాత ఆమెను గురించి ఆమె యొక్క యోగక్షేమాన్ని, రాముడి యొక్క సంగతిని అంతా చెప్పి చాలా బాధపడుతున్నాడమ్మా, నీ విరహ బాధ చేత స్వామి అని చెప్పి నీవు గనక అంగీకరించేటైతే నీకు ఏమీ బాధ లేకుండా నేను నా భుజముల మీద ఎక్కించుకొని అమాంతం తీసుకువెళ్లి రామచంద్ర స్వామి యొక్క ఎదురుగా నేను ఇచ్చేస్తాను. ఈ రాక్షసులంటూ కూడా ఎవరూ నన్నేమీ చేయలేరు అని హనుమంతుడు తన కోరాడు. రామ్మ వస్తే నేను తీసుకువెళ్తానని. ఆమెకు అనుమానం కలిగింది, వీడు ఇంత కోసిగా ఉన్నాడు, వీడు తీసుకెళ్తానంటాడు ఏమిటి అని అనడంతో నీ రూపం చూస్తేనే తెలుస్తోందిలే, నువ్వు నన్ను ఎట్లా తీసుకువెళ్ళగలవు అని కొంచెం పరిహాసం మాట్లాడిందిట. అమ్మా నువ్వు నన్ను పరిహసిస్తున్నావా అని చెప్పి విశ్వరూపాన్ని కనుక అర్జునుడికి చూపించినట్లుగా తన యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆకారాన్ని, సముద్రాన్ని తాను లంఘించి వచ్చినప్పుడు ఎటువంటి విశ్వరూపాన్ని పొంది వచ్చాడో ఆ రూపాన్ని ప్రదర్శించాట ఈయన హనుమంతుడు. నవ్వింది, నీవు నిజంగా నన్ను స్వామి దగ్గరికి నిరపాయంగా ఏ అపాయము లేకుండా వెళ్ళి చేర్చగలదానివే, వాడివే నీవు, అయినా నేను రాదలుచుకోలేదు. నీ యొక్క సహాయంతో నేను ఇవాళ రామచంద్ర స్వామి దగ్గరికి వెళితే అది రామచంద్ర స్వామికే అపకీర్తి. 10 నెలలైంది, పిల్లాన్ని వెతుక్కోలేకపోయాడు, సాధించుకోలేకపోయాడు. పాపం ఆ మహానుభావురాల్ని ఇదిగో ఈ హనుమంతుడు తీసుకొచ్చాడు, ఆమె కూడా ఇతర సహాయంతో వచ్చింది అని అనుకుంటే అది రాముడికి అపకీర్తి కదా. అట్లా కాకుండా శరయిస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాన్నయేద్యది కాకుస్థ తత్తస్య సదృశం భవేత్ అని సుందరకాండంలో హనుమంతుడికి సమాధానం చెప్తుంది. తన యొక్క బాణ ప్రయోగంతో ఖరదూషణాదుల్ని 14,000 మందిని కొని ఘడియలలో నశింపచేసినట్లుగా ఆయన లంక దగ్గరికి వచ్చి లంకలో ఉండేటువంటి వీరినందరినీ నశింపచేసి నన్ను స్వీకరించినప్పుడు అది ఆయన పరాక్రమానికి తగినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా నేనే వెళితే, నేనే స్వతంత్రించి వెళ్ళినాను అనేటటువంటి ఒక అపకీర్తి నాకు వస్తుంది. స్వతంత్రించవచ్చా? ఆయన రక్షించవలసినటువంటి వాడు, ఆయన భారం ఆయనది. ఆయన రక్షించకుండా తనను తాను రక్షించుకోవటం అనేటటువంటిది శరణాగతి నిష్ఠుడైనటువంటి వాడికి తప్పు కనుక ఆ పని నేను చేయదలుచుకోలేదు, నీ వెంబడి నేను రాను అని స్వరక్షణ విషయంలో తన ప్రయత్నాన్ని పూర్తిగా మానుకున్నటువంటి సీతామ్మవారు ఉండే
ఆమె చూపినటువంటి ఆ మార్గమే శరణాగతిని చేసినటువంటి వారందరికీ కూడా ప్రధానంగా కర్తవ్యం. ఇది శరణాగతి తత్వంలో ఉండేటటువంటి రహస్యం. ఇప్పుడు ఈమె ఇవాళ మనం ఉన్నటువంటి ఈమె అట్లా కాకుండా, అవును భగవంతుడు ఆయన వచ్చి మనల్ని రక్షించాలి, మనం వెళ్ళి స్వామి 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 అని ఆయన్ని బతిలాడుకోవటం ఏమిటి? తన వస్తువును తాను రక్షించుకోవాలని ఆయనకి తర్వాత తత్వస్య సంభవేత్ సీతామ్మగారు ఏం చెప్పింది? అట్లా ఆయన వచ్చి రక్షించినప్పుడు అది ఆయన యొక్క పరాక్రమానికి తగినట్లుగా ఉంటుంది. కానీ మనం ప్రయత్నం చేయడం మన స్వరూపానికి విరుద్ధం అని ఆయన వచ్చినప్పుడు ఆయనే రక్షిస్తాడే అన్నట్లుగా హాయిగా ఆ మంచం మీద భగవన్నామస్మరణం చేస్తూ ఉండాలి. ఇది ప్రపన్నుడి యొక్క లక్షణం. సంపూర్ణంగా భగవంతుని విషయంలో శరణాగతి చేసి ఆచార్యుల ద్వారా ఆ మంత్రోపదేశమును పొందినటువంటి వారు ఎప్పుడు మనల్ని భగవంతుడు తీసుకువెళ్తాడా, ఎప్పుడు ఈ శరీర త్యాగాన్ని చేయించి తన సన్నిధికి చేర్చుకుంటాడా అని ఎదురు చూస్తుండాలి. ఎవరు? శరణాగతి నిష్ఠులైనటువంటి వారు అని వారికి కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. ప్రపన్నులైనటువంటి వారు, ఉత్తములైన భక్తులైనటువంటి వారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారట. మృత్యువు కోసం మనం ఎదురు చూడడం, ఎప్పుడు అయ్యో వచ్చేస్తుందేమో స్వస్థమేమో అని చెప్పి మనం భయపడుతుంటాం. ప్రీతితో ఎప్పుడు మృత్యు వస్తుందా, ఎప్పుడు ఈ పాడి శరీరం వదిలిపోతుందా, భగవంతుడు తన సన్నిధికి మనల్ని చేర్చుకుంటాడా అని ఆ ఆయుష్యం పూర్తయ్యేంత వరకును ఇటువంటి భగవత్ చింతనంతో కాలం గడుపుతూ ప్రతీక్ష చెయ్యాలి ముముక్షులైన వారు. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. ప్రియమైనటువంటి అతిథి వస్తే ఎవడొస్తాడా, వీళ్ళ మంచి పెద్దలు ఎవరైనా మన ఇంటికి వస్తే బాగుండను, వారికి పాదసేవ చేసి వారి ఉపదేశంలో వింటే గృహస్థలమైనటువంటి మనకు అతిథి పూజను చేసేటువంటి భాగ్యం మనకి లభిస్తుంది అని గృహస్థుడు ఎట్లాగైతే అతిథి ఉత్తముడైన వాడు రావాలి అని ఎదురు చూస్తుంటాడో, మృత్యువుని కూడా ఈ తత్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అట్లా ఎదురు చూడాలి అని దీన్ని బట్టి తెలుస్తోందన్నమాట. అట్లాగే భగవంతుడే వచ్చి అనుగ్రహిస్తాడు, మనం స్వప్రయత్నం చెయ్యొద్దు అన్నట్టుగా ఇక పడుకొని అట్లాగే ఉంది. గుణానుసంధానం మాత్రం చేస్తుండాలి. ఆయన అనుగ్రహిస్తాడే చెప్పి మళ్ళీ మన మనస్సు, మన వాక్కులో, మన చేష్టో మళ్ళీ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా మనస్సులో ఆయన తలుచుకుంటూ ఆయన యొక్క నామానుసంధానం చేస్తూ వీరైతే ఇటువంటి పుష్పకైంకర్యాలను చేస్తూ గడపాలి. ఇది ముముక్షు అయినటువంటి వాడు ఉత్తమ భక్తులు చేయవలసినటువంటి విధానము అన్న రీతిలో ఉంది. ఆమెను మేలుకొలుపుతున్నారు అని వీళ్ళ అవతారికి పెడుతున్నారు. దీనికి పాశురాన్ని అనుసంధించుకున్నాం. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூபங்கமர துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமீர் அவளையு நீரோ உன்மகளதானுமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பல ఉన్నవెందు ఏలోరెంబావాయ్. ఈ పాశురం ఆమె గొప్ప ఐశ్వర్యం కలది అని చెప్పుకున్నాం కదా. అందరిలాగా సామాన్య కుటుంబం కాదు అని దీటైనటువంటి కుటుంబం. కృష్ణుడికి సరిగ్గా ఒకవేళ కృష్ణుడికి వివాహం కావాలనుకుంటే ఈ కన్యనిస్తే బాగుంటుందేమో. అన్ని రకాలుగా ఐశ్వర్యంలోనూ హోదాలోనూ దానికి తగినట్లుగా పక్కిటిది అయి ఉంటుందేమో కూడా. అందువల్ల ఆయనకి తగినటువంటిది తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం అని చెప్పి ఎటువంటి కన్యను వివాహం చేసుకోవాలి అనంటే
వీడికి తగినటువంటి స్వభావం కలిగి ఉండి, వీళ్లకు తగినటువంటి ఐశ్వర్యం కలిగి ఉండి, మంచి బంధు ప్రేమ కలిగి ఉండి, మనస్సులు కలిసిపోయేటటువంటి సంబంధాలు చేసుకోవాలి అంటారు కదా. అటువంటి యోగ్యత ఆయనకు తగినటువంటి అందగోపుడికి తగినటువంటి ఐశ్వర్యంతో దీటైన ఐశ్వర్యం కలది అనటానికి తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூவங்கமழ தீரணை மேல் కన్వళரும் మామాన్ మహళే. కన్వళరం హాయిగా నిద్రపోతున్నటువంటి ఓ తల్లి, ఓ గోపిక లేవమ్మా అని మీరు పిలుస్తున్నారు. ఎక్కడ నిద్రపోతున్నది? తూమణి మాడత్తు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఏడంతస్తుల భవనం. మణిమాడం అట్లా ఆరాళ్లతో ఈరాళ్లతో కట్టింది కాదుట, రత్నాలతో కట్టినటువంటి భవనమేమో అన్నంత గొప్పగా ఉంది. తూమణిమాడం, తూ అంటే పరిశుద్ధములైనటువంటి రత్నములు. అటువంటి రత్నాలను వెతికి తీసుకొచ్చి ఏ రత్నాలను పెడితే ఈ భవనాన్ని నిర్మిస్తే ఈ భవనంలో సర్వక్షేమం కలుగుతుందో అటువంటి రత్నాలను వెతికి తీసుకొచ్చారు. అంటే రత్నాలలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. కొన్ని రత్నాలు కొందరికి పనికిరావు. ఆ దోషాలు ఉన్నటువంటి రత్నాలను తొలగించి మంచి రత్నాలను ధరిస్తే క్షేమం కలుగుతుంది అని మనకు రత్నశాస్త్రం చెప్తోంది. రత్నాలలో త్రాసం అనే ఒక దోషం ఉంటుందిట. ఆ త్రాస దోషం ఉన్నటువంటి రత్నం ఎక్కడుంటే ఆ దేశానికి అనర్థమే, ఆ ఇంటికి అనర్థమే. తూమని అటువంటి దోషాలు లేకుండా ఉండేటటువంటి పరిశుద్ధమైన రత్నాలతో నిర్మించబడిన భవనంలో పై భాగంలో శయనించి ఉన్నటువంటిది. తూమణి మాడత్తు, మాడం అంటే పెద్ద పెద్ద మేడలు. సిత్తుం విళక్కెరియా, తాను పడుకున్నటువంటి దీపంలో ఇదిగో ఇటువంటి రత్నాల్లాగా ప్రకాశిస్తున్నటువంటి చుట్టూ ఈ మంగళ దీపాలు, ఈ విద్యుత్ దీపాలు అలంకరించుకొని ఉన్నదన్నమాట. అటువంటి భవనాలు, ఆ భవనాలకు పెడితే మనమే ఆశ్చర్యం పోవాలి. మైలు నిర్మించినటువంటి ఆ భవనాల్లోకి వెళ్ళి దుర్యోధనుడు అబ్బా ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు చూడనటువంటి వాడికి ఆశ్చర్యం కలిగిందని చెప్తామే. అట్లాగా చుట్టూ విళక్కెరియ, చుట్టూ కూడా దీపములని బాగా ప్రకాశిస్తుండగా తూభం కమల, అంతేకాకుండా మంచి సుగంధం ధూపాలు వేస్తారు సాయంత్రం అయిపోయినప్పుడు, మంచి సుగంధం ఉండేటట్లుగా అటువంటి సుగంధ ధూపం అంతగా ఆకర్షించేటట్లుగా మంచి సుగంధం వ్యాపిస్తుండగా అగరు దీపం, దీపమే కాకుండా ఇటువంటి పొగ వ్యాపిస్తుండగా తూయిరణై మేల్ కన్వళరం, మంచి నూరుగు పత్తి లాంటి వాటి మీద హంసతూరికా దర్భం మీద శయనించి ఉన్నటువంటి అమ్మా అనే ఈ పదాలను బట్టి నందగోపుడితో సమానమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి భవనంలో అటువంటి యజమాని యొక్క కుమార్తెగా ఉన్నటువంటి ఆమె మీరు దొరుకుతున్నారు అని మనకు తెలుస్తోంది. శ్రీరణై మేల్ కన్వళరం మామాన్ మహళే. కన్వళరం అట్లా నిద్రపోతున్నటువంటి మామాన్ మహళే. మామాన్ మహల్ అంటే మామగారి కూతురు, మామ కూతురా. మామ కూతురు ఏమవుతుంది? ఈమెకి వదిన అవుతుంది. తన తమ్ముడికో తన అన్నకో మామ అయితే ఆయన, లేకపోతే తనకే ఆయన మామ అనుకుంటే ఆయన కూతురు తనకేమవుతుంది? వదిన అవుతుందో మరదలవుతుంది. మామాన్ మహళే, ఓ వదిన మేలుకోవమ్మ అని పిలుస్తున్నారు అన్నమాట. మణి కదవంతాళి తీరవాయి, మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ద్వారం ఎక్కడుందో కూడా తెలవటం లేదు. అన్ని మణులే, మణులతో తయారు చేసినటువంటివే, మణులు చెక్కినటువంటి ద్వారాలే. ద్వారం ఏదో ఒకటి ఇంకోటి ప్రదేశం ఏదో కూడా తెలవటం లేదు. మణి కదవ, మణులతో చక్కబడి ఉన్నటువంటి ద్వారాన్ని తాళి తీరవాయి, బేడెం తీసి లోపలికి మేము వచ్చేట్టుగా మార్గం చూపించు, నీ దర్శనం మర్పించు. అమాన్ మహడే మణికలవన్ తాళి తీరవాయి అని అన్నది. అని వీళ్ళందరూ పిలిచారు గట్టిగా. పిలిస్తే ఆయన ఉలకలేదు, పలకలేదు, మాట్లాడటం లేదు. పక్కనే ఆయన తల్లిగారు కూడా ఉంది, ఆ మంచం పక్కనే.
ఏమే వాళ్ళందరూ పిలుస్తుంటే ఏమిటి మాట్లాడకుండా అట్లా కూర్చున్నారు అని ఆమె లేపుతున్నట్టుగా కొంచెం సరిగా వీళ్ళకి ఇతలు ఉన్న వీళ్ళకి మళ్ళీ తెలిసింది. మామీ ఆవిడ ఎవరు అమ్మ అత్తగారు కాస్త మీరు లేపండి మీ బిడ్డని, మేము ఎంత చెప్పినా కానీ ఆమె వినటం లేదు. మా వదిన గారు మీరు కాస్త లేపండి అమ్మా అని ఆమెని అత్తగారుగా, అంటే ఆమె తల్లిని మామీర్ అని అత్తగారుగా పిలుస్తూ మామీర్ అవలై ఉట్టీరు కాస్త ఆమె లేపండమ్మా, తొందరపడి చూసుకొని తెల్లవారిపోతుంది, మనం వ్రతానికి వెళ్ళొద్దా అని అంటున్నా మాట్లాడటం లేదు. అసలు ఆమె ఆ మేలు కొలుపుతున్నటువంటి ఆ కన్యక నువ్వు మహళవా నువ్వయో ఏమిటి నువ్వు మేలు కొలిపినా లేవటం లేదు, మేము పిలిచినా మాటం లేదు. ఈ మధ్య మీ అమ్మాయికి కొంచెం మూగదనం వచ్చిందా? నోరెత్తి మాట్లాడటం కూడా అహంకారం వల్ల వచ్చిన మూగదనమా, లేకపోతే ఈ మధ్య కొంచెం నోరు పనిచేయకుండా ఉందా? మహళదాన్ ఊమయో, ఊమయి అంటే మూగదనం. ఎంతసేపు పిలిచినా మాట్లాడకపోతే ఏమిటి మాట్లాడలేదు? మామూలుగా చూస్తుంటా చూడండి, పక్షవాదం లాంటివి వస్తే కనుక నోరు పిలిచి మాట్లాడదు తప్ప. మహళదా నువ్వయో లేదు అన్ని చెవుల్లో. మేము పిలిచినటువంటి పిలుపు ఆమెకి వినపడకపోవడానికి ఏమైనా కొంచెం ఈ మధ్య చెవుడు కానీ ఎక్కువైందా? అన్ని చెవులు ఆనందాలు అవి ఏవి కాదు. ఎందుకోసం మాట్లాడటం లేదు అంటే ఐశ్వర్యమదాన్ని బట్టి ఏమిటి వాళ్ళతో మాట్లాడదు అని అహంకారం ఎక్కువైపోయి మదం ఎక్కువైపోయి మాట్లాడకుండా ఆగిపోయిందా? అన్ని చెవులు ఆనందాలు. నాకేం కారణం కనపడటం లేదు, లేకపోతే మాట్లాడకుండా ప్రతిసారి ఎప్పుడు వచ్చా కానీ మంచి కిలకిలా నవ్వుతూ ఎంతో ఆనందంగా మాతో మాట్లాడే ఆమె పిలిచిన మాట్లాడటం లేదు. మూగతనం వచ్చిందా, చెవుడు వచ్చిందా, లేకపోతే అహంకారం ఎక్కువైపోయి అహంకారంతో మాట్లాడకుండా గంభీరంగా అట్లాగే ఉండిపోయిందా? ఏమ పెరుంతుయిల్ మందిరపట్టాలు. ఏమా అంటే ఆమె మూర్ఛపడిపోయేటట్లుగా మాట్లాడకుండా అట్లాగే కదలకుండా ఉండిపోయేటట్లుగా మందిరపట్టాలు. ఎవరైనా మంత్రించారా? ఒక్కొక్కళ్ళు మంత్రప్రయోగం కనుక చేసినట్లయితే ఏదో భస్మాలంటే వాళ్ళు తెలవకుండా ఉన్నట్టుగా ఏదో భస్మం నీళ్లు చల్లేస్తాడు మాంత్రికుడు. వెంటనే ఉత్తర క్షణాలు కాస్త అట్లాగే పడిపోతారు. అంతే ఇది ఎంతసేపు పడిపోతారో వీళ్ళ మంత్రశక్తిని మళ్ళీ వెను తీసుకునేదాకా అట్లాగే పడి ఉంటాడు. పెరుంతుయిల్ మందిరపట్టాలు చాలాసేపు అట్లాగే పడుకొని నిద్రపోయేటట్లుగా ఎవరైనా మంత్రించారా మీ అమ్మాయిని? అందువలనే లేవటం లేదా? మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెండ్రు నామం పరవున్నవిండ్రు. భగవంతుడి యొక్క విష్ణు సహస్రనామాలలో ప్రధానంగా ఆయన యొక్క వైభవాన్ని తెలిపేటువంటి నామాలు ఉన్నాయే, వాటిన్నింటినీ మామాయన్ మహామాయ కలవాడు, మాధవన్ లక్ష్మీదేవుడు అయినటువంటి వాడు, లక్ష్మికి భర్త అయినటువంటి వాడు, వైకుంఠ నివాసి అయినటువంటి వాడు. వైకుంఠం అంటే బ్రహ్మాండానికి అవసరం ఉండి సృష్టి స్థితిలయాలకు అతీతంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి ఏనాడు మార్పు లేకుండా ఉండేటువంటి దివ్యధామం మోక్షస్థానం అని అంటారు. అటువంటి దివ్యధామంలో ఉన్న స్వామి మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు అని భగవంతుడి యొక్క నామాలను మేము ఇంత అనుసంధిస్తూ మేము వస్తుంటే ఆ మేలుకొల్పడం లేదే, కాస్త నీవేనా లేకపోమ్మా అని ఆమెను మేలుకొల్పుతున్నారు అని ఇప్పుడు ఈ భాషానికి సంగ్రహంగా ప్రతిపదార్థం. ఇక్కడ ఒక విశేషం, మేలుకొల్పుతున్నది నిజంగా ఎవరు? ఆండాళమ్మవారు, గోదాదేవి. ఈ గోదాదేవి ఎవరు? ప్రపద్యే విష్ణు చిత్తం పురశిఖం అని చెప్పి బ్రాహ్మణోత్తముల యొక్క వంశంలో పెరిగినటువంటి వారికి విష్ణు చిత్తుల యొక్క చేతిలో పెరిగినటువంటి ఒక బ్రాహ్మణ కన్యక.
అంటే ఆ వ్యవస్థను బట్టి వారు చేస్తుండేటువంటి వృత్తి వ్యవస్థను బట్టి ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి ఆమె ఎవరిని గురించి మేలు కొలుపుతోంది, తనను ఏ విధంగా భావించుకుని మేలు కొలుపుతోంది అని అంటే తనను తాను ఒక గోపికగా భావించుకొని ఒకనొక మరొక గోపికను మేలు కొలుపుతోంది అన్నమాట. మేలు కొలుపుతున్నప్పుడు ఏమమ్మా అని ఆ కులానికి చెందిన పేరు పెట్టి పిలవకుండా ఆండాళమ్మ వారు ఏమని పిలుస్తోంది, మామి మామా మామాన్ మహళే అని పిలుస్తోంది. అంటే ఓ వదినా అని. ఆమె ఈమె వదిన మరదళ్ళు ఎట్లా అవుతారు? ఈమెమో బ్రాహ్మణ కులంలో పెరిగినటువంటి మనిషి ఈమె, ఆమెమో కులంలో పెరిగినటువంటిది. వాళ్ళిద్దరికి దేహ సంబంధం ఉండదే. వదినాన్ని ఎట్లా బంధుత్వాన్ని అంటే చుట్టరికాన్ని పేరు పెట్టుకొని పిలుస్తోంది. అంత ఉన్నత వంశంలో జన్మించినటువంటి ఆమె వీళ్ళతో బంధుత్వాన్ని కోరుకోవడం తగునా అని ఒక ప్రశ్న. ఆండాళమ్మ వారు ఏమిటి ఇంత పూర్తిగా దిగజారిపోయి తనతో సమానమైనటువంటి ఏదో బ్రాహ్మణ కుటుంబాలలో ఉండేటువంటి వారిని ఎవరినైనా వారింటికో వీరింటికో వెళ్ళి అమ్మ ఉదయానో బాధరానో మత్తానో పిలిస్తే అనుకోవచ్చు. కానీ గోపకులంలో ఉండేటటువంటి వారిని తాను కూడా గోపభావనను ఆవేశింపజేసుకొని పిలవటం తగునా అని కొందరు ప్రశ్నించారట. ఇదొక ప్రశ్న. దీని మీదనే మరొక ప్రశ్న కూడా వచ్చింది. ఏమిటా రెండవ ప్రశ్న? దేహ సంబంధాన్ని బట్టి ఏదో పిలుస్తున్నారు. మరదల, వదిన, అత్తగారు, మీరు లేపండమ్మా అనంటే ఈ పదాలను బట్టి ఏం తెలుస్తోంది? దేహ బంధుత్వాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది. దేహ బంధుత్వాన్ని కోరుకోవచ్చా? మనకు శాస్త్రం ప్రకారం బంధుత్వం రెండు రకాలని మనం చూసుకుంటాం, భావిస్తుంటాం. దేహాన్ని బట్టి చుట్టరికం, దేహాన్ని బట్టి చుట్టరికం ఉన్నప్పుడే అన్నో, తమ్ముడు, చెల్లెలు, భార్యలో, భర్త, ఇటువంటి చుట్టరికాలన్నీ ఉంటాయి. దేహాన్ని బట్టి కాక ఆత్మబంధుత్వం అని అంటాం. ఆత్మబంధుత్వం అంటే దేహమును బట్టి కాకుండా తనతో సమానమైన మంచి మనస్సు కలిగి తనకు సహకరించేటువంటి తన యొక్క హితాన్ని కోరేటువంటి వారు పెద్దలు ఎవరైనా ఉంటే, అత్యంత అంతరంగ మిత్రులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా వాళ్ళకి కూడా తనతో సమానమైనటువంటి భగవద్భక్తి మొదలైనటువంటి ఆధ్యాత్మిక గుణాలు ఉంటే వాళ్ళని దేహ ఆత్మబంధువులు అని అంటాం. ఒక ఆచార్యుడి దగ్గర 10 మంది చదువుకున్నారు. అందరూ వేరు కులాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు. ఆ ఆచార్యుల యొక్క దృష్టిలో అందరూ శిష్యులుగా ఉండి పరస్పరంగా విద్యా విషయంలో అందరూ బంధువులయ్యారు. అట్లా బంధువులైనటువంటి వారిని ఆత్మబంధువులు అంటారు. శాస్త్రం ప్రకారం దేహబంధుత్వం ప్రధానమా, ఆత్మబంధుత్వం ప్రధానమా అని విచారిస్తే శాస్త్రకర్తలు ఏం చెప్తారంటే, మనకు దేహబంధుత్వాన్ని దూరం చేసుకోండి. దేహబంధువులు ఎవరు కూడా వీళ్ళు మనకు అంత్యకాలంలో చివరి కాలంలో కానీ ఎప్పుడైనా మనకు ఉపయోగిస్తారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసుకోకండి. వాళ్ళు మీకంటే స్వార్థపరులు. 4 డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఆ తల్లి కానీ, కొడుకు కానీ, ఇంకోళ్ళు కానీ అది లేదనుకోండి, ఈ దేహబంధువులు మిమ్మల్ని ఎవరైనా రక్షిస్తారా? వాళ్ళు దేహబంధువులు కాదు, అర్ధబంధువులు. డబ్బు మీ దగ్గర ఉంటే వచ్చి మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తారు. దానికోసం ఎవరైనా ఇంకోటి కూడా వస్తాడు. అప్పుడు ఎక్కడ లేని చుట్టరికం చేసుకుని వస్తాడు. ఏనాడు చూడనటువంటి చుట్టరిక. నేను నీకు ఏదో మీ మామగారు ఉన్నారే, మీ మామగారికి తోడలుడు గారు ఏదో కుదురా అని ఎక్కడ లేని చుట్టరికం తీసుకొని వచ్చి కలుపుకొని మాట్లాడటానికి వస్తుంటారు. వాళ్ళందరూ దేహబంధువులు. దేహబంధువులు ఎవరు కూడా మీకు రక్షకులు కారు. ఏ దేహబంధువులు ఎవరిని రక్షించారండి? దేహబంధువులే. పాండవులను, ద్రౌపది భార్యాభర్తలే రక్షించగలిగారా? ఆ 5 భర్తలు కూడా ఉండి
భర్తలు రక్షించలేరు అని దీన్ని బట్టి తెలిసింది కదా. ధ్రువుణ్ణి తండ్రి రక్షించాడా? ప్రేమగా ఉన్నటువంటి ఒక భార్య కొడుకునే ఎత్తుకున్నాడు, ఈ ధ్రువుడు దూరపోరా అన్నాడు. వాడికి అవమానం కలిగి వెళ్ళి తపస్సు చేశాడు. ధ్రువుడు 6 ఏళ్ల పిల్లవాడని మనకి భాగవతంలో చరిత్ర చెప్తోంది. కనుక తండ్రి కూడా రక్షకుడు కాడు. ఇట్లా చూస్తే ఎన్నెన్నో చరిత్రలు మనం చూసుకోవచ్చు. దేహబంధువులు రక్షకులు కారు కనుక వాళ్ళ మీద విశ్వాసం పెట్టుకోకండి. సాక్షాత్ పరమాత్మయే సర్వ విధముల బంధువు అయినటువంటి వాడు, నవవిధ బాంధవ్యాలు కలవాడు, ఆయనే రక్షకుడు అని విశ్వసించండి అని చెప్తోంది కదా. దేహబంధుత్వం తగదు అని కదా మనకి సంప్రదాయం కానీ శాస్త్రం కానీ చెప్తున్నాయి. అటువంటిప్పుడు అండాలమ్మ వారు ఎవరినో పెట్టుకుని ఓ మరదలా బాగున్నావా, ఇంకా భగవత్ సేవకి రా అని దేహబంధుత్వాన్ని అపేక్షిస్తున్నారేమిటి? ఏ దేహబంధుత్వాన్ని త్యజించాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయో ఆ దేహ బాంధవ్యాన్ని కావాలని కోరుకుంటున్నారేమిటి? మనకు కావలసినటువంటిది మన ఆత్మ ఉజ్జీవించాలి అనంటే మన ఆత్మకు తగినట్లుగా మనం ఏ సంస్కారాన్ని పొందుతున్నామో అటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి దేహబంధువు కాకపోయినా వాళ్ళను దగ్గరికి తీసుకోవాలి. వారి యొక్క సత్సంగంతో మనం ఉజ్జీవించాలి. ఆ సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన కులానికి చెందిన వాళ్ళే కానవసరం లేదు. ఇతరులలో ఎవరైనా ఏ కులానికి చెందిన వారైనా యోగ్యులైనట్లయితే వారిని మనం ఆ సత్సంగంలో చేర్చుకొని వారి యొక్క సంఘంతో మనం ఉజ్జీవించాలని కదా మనకు శాస్త్రం చెప్తోంది. అటువంటిప్పుడు అండాళ్ళ వారు దేహ సంబంధాన్ని సంపాదించుకుంటున్నారు ఏంటి వాళ్లతో? ఆత్మబంధువులైనా ఓపికలారా అనాలి కదా అని ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు ఇక్కడ సమాధానం చెప్పాలి అని అన్నారు. దానికి దేహబంధువు అని దేహబంధువు అయినంత మాత్రం చేత ఎవరిని దూరం చేయనవసరం లేదు. దేహబంధువులలో కూడా మన యొక్క భావానికి తగినట్లుగా మన వలె భగవంతుని యందు విశ్వాసం కలిగి మనం చేస్తున్నటువంటి భగవత్ సేవకు భగవన్నామానుసంధానాదులకు తగినట్లుగా సహకారం చేసేటువంటి వాళ్ళైతే అటువంటి దేహబంధువులను మీరు దగ్గర ఉంచుకోండి. తద్భిన్నంగా వర్తించేటువంటి వారిని మీరు దూరం చేసుకోండి. అట్లా మీకు ఆత్మజీవనానికి తగినటువంటి ఆత్మబంధువులు ఎవరైనా ఉంటే వారిని ఆశ్రయించండి. భృగురు వైవారుణి వరుణం పితరముపససార అని తైత్రీయోపనిషత్తు. తైత్రీయోపనిషత్తులో భృగువెల్లి అంటారు. భృగు అనేటటువంటి ఒక మహర్షి వరుణుడి యొక్క కుమారుడు. ఆ వరుణుడి యొక్క కుమారుడైనటువంటి భృగువు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, అంటే వరుణుడి దగ్గరికి వెళ్ళి నాకు వేదోపదేశం చెయ్యి, నాకు ఉపనయనం చెయ్యి అని ప్రార్థించాడు. అధీహి భగవో బ్రహ్మేతి, నాకు వేదాన్ని నేర్పు, నాకు తగినట్లుగా ఉపనయన సంస్కారం చెయ్యి, చేసి వేదోపదేశం చేయమని తండ్రిని కోరుతున్నాడు. ఆ తండ్రి ప్రేమతో కుమారుడికి ఉపదేశించాడు. తండ్రి కొడుకులకు ఉండేటువంటి దేహ సంబంధం పనికిరాదేమో కదా. మరి ఆ తండ్రి కొడుకు ఉపదేశించడం ఏమిటి, ఈ కొడుకు ఆయన్ని ప్రార్థించడం ఏమిటి? అంటే ఇద్దరును అటువంటి సద్బుద్ధి కలవారు కనుక పరస్పరంగా దేహ సంబంధం ఉన్నప్పటికీ భగవద్ నిష్టమైనటువంటి భక్తి నిష్టమైనటువంటి మనస్సు కలవారైతే దేహబంధువులు కూడా మనకు స్వీకరింపదగిన వారే అని దీన్ని బట్టి తెలుస్తోంది. ఒకప్పుడు రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఎవరో అడిగారట, ఇదే ప్రశ్నను అడిగారట. రామానుజుల వారి దగ్గర ఎంబార్ అని ఒక శిష్యుడు, మొదలియాండా అన్నని ఒక శిష్యుడు, ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ కూడా రామానుజుల వారికి దేహ బాంధవ్యాన్ని బట్టి చుట్టాలే అవుతారు. ఎంబార్ అనేటటువంటి వారేమో పెద్దలి యొక్క కుమారుడు, అంటే తమ్ముడు, ఆయన వయస్సులో చిన్నవాడు.
వారిని కూడా దగ్గరే ఉంచుకున్నారు వీరు సన్యాసం స్వీకరించిన తర్వాత కూడా. మొదలియాండాన్ అనేటటువంటి వారు వీరి అక్కగారి కుమారుడు, మేనలుడు ఆయన. ఆ మొదలియాండాన్ అనేటువంటి వారిని, ఈ ఎంబార్ అనేటువంటి వారిని మీకు దేహబంధువులు కదా, సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారు దేహబంధువుల్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఎక్కడో ఆశ్రమంలో ఉండి అడవి ప్రాంతంలో ఉండి భగవత్స్మరణంతో శరీరత్యాగం చేసుకోవాలనుకుంటే ఈ దేహబంధువుల్ని దగ్గర పెట్టుకున్నారు కదా, ఇది మీరు ఆచరించేటువంటి సన్యాసాశ్రమానికి విరుద్ధం కదా అని ఎవరో అడిగారట రామానుజుల వారిని. అడిగితే వారు సమాధానం చెప్పారట, సన్యాసాశ్రమానికి ఇష్టమైనటువంటి వాళ్ళకి పాదుకలు ఉండాలి, త్రిదండం ఉండాలి అని మీకు తెలుసు కదా అని తెలుసు. నాకు వారిద్దరు కూడా ఒకరు పాదుకలు లాంటి వారు, ఒకరు త్రిదండం లాంటి వారు. నాకంత అణిగిమణిగి ఉండేవారు, పాదుకలు లాంటి వారు. వారు మా మేనలు. వారిని గురించి ఒక శ్లోకం కూడా ఉంది. పాదుకే యతిరాజస్య కథయంతి యదాక్షయ తస్య దాశరథే పాదౌ శిరసాధారయామ్యహం. రామానుజుల యొక్క పాదుకాస్థానీయులుగా ఉన్నటువంటి దాశరథి అనబడే మొదలియాండాను వారిని మేము నమస్కరిస్తున్నాము అని వారిని గురించి శ్లోకం. అంటే వారు పాదస్థానంలో ఉండేవారు, అంతా నమ్ములుగా వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉండేవారు ఎప్పుడు కూడా. పాదుకలు లేకపోతే ఎట్లాగైతే సన్యాసి కుదరదో, వారు లేకపోతే కూడా నాకు అట్లా కుదరదు. అటువంటి వినయ విధేయతలు కలిగేటువంటి వారు కనుక, భక్తి సంపన్నులు కనుక వారిని నేను వదిలిపెట్టలేను. రెండవ వారు త్రిదండం లాంటి వారు, గోవింద భట్టర్ అనేటువంటి వారు, ఎంబార్ అంటారు వారు. త్రిదండంలో బ్రహ్మశక్తి సంపూర్ణంగా ఉంటుంది. వీరు చేసినటువంటి తపశ్శక్తిని అంతా కూడా, ఉపాసనంతా కూడా ప్రతిరోజు ఎంత జపమో తపమో చేస్తున్నారో అదంతా ఆ త్రిదండంలో ఉంచుతారట. ఆ త్రిదండం వీరిని సంపూర్ణంగా కాపాడుతుంటుంది అని చెప్తారు. ఆ బ్రహ్మదండం అని దానికి పేరు. ఆ బ్రహ్మదండం లాంటి వారు ఎంబార్ అనేటువంటి వారు నాకు అంత మంచి నిష్ట కలిగినటువంటి వారు. వారు లేకపోతే ఎట్లా కనుక అని సమాధానం చెప్పారట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, దేహబంధుత్వం కలిగినటువంటి వారైనా వారు ఒకవేళ భగవత్ సంకల్పానికి భగవద్భక్తికి అనుకూలంగానే వర్తించి వీరికి సహకరించేవారైనట్లయితే వాళ్ళని తాము దేహబంధువులుగా కాకుండా ఆత్మబంధువులుగా తమ వలి వారు కూడా భగవద్భక్తులే అనే భావంతో వారిని చూడవచ్చు, కానీ దేహబంధువులుగా వారిని త్యజించవద్దు అని దీన్ని బట్టి తెలుస్తోంది. అట్లా ఇక్కడ ఆండాళమ్మవారు వారిని మామాన్మహళే, ఓ మేనమావ కుమార్తె అయినటువంటి ఓ మరదల వదిన అని గనక పిలుస్తున్నారు అని అంటే ఆ సంబంధం వీరికి ఇష్టం. బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వారైనా, ఏనాడు సంధ్యావదన చేయనటువంటి వారు, మెడలు గజ్జప్ప కూడా లేనటువంటి వారు, ముక్క కూడా చదవనటువంటి వాళ్ళు, అటువంటి భ్రష్టులు ఉంటే ఆ కులాన్ని బట్టి గొప్పదనం కాదు అక్కడ మనం చూడవలసింది. బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణం భగవద్భక్తి, ధర్మాచరణ నిష్ట, వేదాధ్యాయం ఉంటే గౌరవిస్తాం. అది లేకపోయినప్పుడు వారిని స్వీకరించడానికి వీల్లేదు. అట్లాగే దేహబంధువులైనా ఉత్తమ భగవత్ ప్రాప్తికి హేతువైనటువంటి భక్తి లక్షణాలు లేనటువంటి వాళ్ళని త్యజించాల్సిందే. అవి కలవారైతే దేహ సంబంధం దేహ బాంధవ్యం లేని వారైనా సరే, ఏ కులానికి చెందినటువంటి వారైనా సరే ఉత్తమ భక్తులైనట్లయితే వారిని స్వీకరించి తీరాలి, భగవంతుడితో సమానంగా వారిని ఆరాధించి తీరాలి అనేటటువంటిది వైష్ణవ సంప్రదాయంలో ఉత్తమమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక రహస్య సూత్రం. కనుకనే మనం ఆరాధించేటువంటి వైష్ణవాచార్యులలో ఆళ్వారులలో ఒకరున్నారు, పాణన్ అని ఒక ఆచార్యులు, ఒక ఆళ్వారు పాణన్ అని పేరు. పాణన్ అంటే హరిజనుడు అని అర్థం. గొప్ప గాయకుడు, మంచి మధురంగా గానం చేసేవాట. తెల్లవారుజామునే లేచి 4:30కి లేచి చేతిలో తాంబూర పొచ్చుకొని
అరవంలో రంగనాథ స్వామిని గురించి స్తోత్రం చేస్తూ ఆ పాటలు పాడుతుండేవారు. తెల్లవారి వరకు సూర్యోదయం అయ్యే వరకు ఉండేవారట. శ్రీరంగానికి దగ్గరగా రంగనాథ స్వామి దగ్గరగా ఉండి అట్లా గానం చేస్తుండేటువంటి ఆ మహాత్ముడు తర్వాత తెల్లవారినప్పుడు మళ్ళీ తను వెళ్ళిపోతుండేవాడు. అట్లా వెళ్ళిపోతున్న సందర్భంలో ఆలయంలో అర్చకత్వం చేసేటువంటి బ్రాహ్మణులు లోకసారంగముని అని అప్పుడు ఆరాధన చేస్తుండేవారు శ్రీరంగంలో ప్రధాన అర్చకుడుగా. ఆ మహానుభావుడు తన శిష్యులతో కావేరీ నదికి స్నానం చేయడానికి వస్తున్నాడు. అంతవరకు గానం చేసి తెల్లవారుజామునే వచ్చి గానం చేసి స్వామికి దూరం నుంచి నమస్కారం చేసుకుని ఆ గోపురానికి వెళ్ళిపోతున్నాడు ఈ పాణం అనేటువంటి ఈ భక్తుడు, హరిజన భక్తుడు. ఇతను చూడటంతో ఈయనకి ఎక్కువ కోపం వచ్చింది. ప్రధాన అర్చకుడు, ఏమిటా నువ్వు ఇక్కడికి వచ్చావు, మేము స్నానం చేసేటువంటి రేవుకి వచ్చావా ఛీ అని చెప్పి వాడిని నానా తిట్టి వెళ్ళగొట్టేశాడు. అయ్యా పొరపాటు అయిపోయింది, అయ్యా క్షమించండి అయ్యా అని పాపం వీరాయంతో ఆయన వెళ్ళిపోయాడు. సరే ఈయన స్నానం చేసుకుని మంగళ తీర్థ బిందె తీసుకుని వెళ్ళి ఆరాధన కోసం దేవాలయం దగ్గరికి వెళితే తలుపులు తెలవటానికి రావటం లేదు. ఎంతసేపు కొట్టుకున్నా కానీ అప్పుడు లోపల నుంచి ఒక ఆకాశవాణిలాగా నీవు ఫలానా ఉత్తమ భక్తులు శరీరం వచ్చింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇంత నేను చదువుకున్నటువంటి వేదాధ్యయనము నిష్ప్రయోజనం అన్నమాట. ఎంతో గొప్ప శాస్త్రవేత్తలని శాస్త్ర ప్రకారంగా భగవదారాధన నేను చేస్తున్నాను అని గర్వపడ్డాను. నాకున్నటువంటి అహంకారంతో భక్తి అనేటటువంటి భగవంతుడి మీద అనుమాత్రం కూడా లేకుండా నేను వ్యవహరించాను. భగవద్భక్తుడైనటువంటి ఒక వ్యక్తిని నేను చాలా తిరస్కార భావంతో అవమానించాను. ఆ అపరాధానికి భగవంతుడు నాకు శిక్ష విధించాడు అని చెప్పి వెంటనే ఈయన పరిగెత్తుకు వెళ్ళి ఆ మహానుభావుని తీసుకొని తన భుజముల మీద ఎక్కించుకొని రంగనాథాలయంలోకి వచ్చి స్వామి దర్శనం ఆయనకి చేయించారట. ఇది శ్రీరంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి అత్యుత్తమమైనటువంటి ఘట్టం. ఇవాళ చాలా మంది మన కాంగ్రెస్ వారు వగేరాలు మీరందరూ చెప్పుకుంటుంటారు, హరిజన దేవాలయం మేం చేయించామని. వీళ్ళు చేయించడం కాదు, ఏనాడో వైష్ణవ సంప్రదాయం హరిజన దేవాలయాన్ని మొట్టమొదటి చేయించింది. రామానుజుల వారు మేలుకోటలో ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలని అంతకుముందు ఒక 20-30 సంవత్సరాలకు పూర్వం ఆ తురకరాజులందరూ కూడా దండయాత్రకు వచ్చినప్పుడు ఈ విగ్రహాలన్నిటి ఎత్తుకు వెళ్ళిపోయారు. అది తెలుసుకొని ఆ విగ్రహాలను తీసుకురావడానికి కోసం బయలుదేరారు ఢిల్లీకి మేలుకోట నుంచి. వారికి సహాయం ఎవరో కొంతమంది 15-20 మంది కంటే ఎక్కువ లేరు అప్పుడు వారి దగ్గర. అప్పుడు ఆ హరిజనులందరూ కూడా ఆ మేలుకోటలో ఉండేటువంటి వాళ్ళు అయ్యా మీకు సహాయంగా మేము వస్తామన్నారు. అన్ని రకాలుగా వారికి కావాల్సినటువంటి ఆహారాలు, ధాన్యాలు, బియ్యాలు, బస్తాలు ఇవన్నీ మోసుకుపోయి అక్కడి దాకా వెళ్ళి ఆ మహారాజును చూసిన తర్వాత మా మేము ఫలాని ప్రాంతం వాళ్ళం, కర్ణాటక ప్రాంతం వాళ్ళం, మేలుకోట క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న విగ్రహాలను మీరు తీసుకొచ్చారట, ఇది బాగుండదు, మంచిది కాదు, మీకు తగదు, మీకు క్షేమం కాదు అని మంచి మాటలు చెప్పడంతో చూసుకోండి ఈ విగ్రహాలు ఎక్కడైనా ఉంటే తీసుకువెళ్ళండి. ఆ ఇట్లా దోసుకొని తీసుకొచ్చినటువంటి విగ్రహాలు అన్నింటినీ కూడా పెద్ద పెద్ద గోదాములో పడేసి పెట్టారు వాళ్ళు. వెతుక్కోండి ఆ గోదాముల్లో మీ దేవుడి విగ్రహం ఏదైనా ఉంటే ఆయన ఢిల్లీ మహారాజు చెప్పారట. రామానుజుల వారి చరిత్రలో ఉంది. అప్పుడు మీరు ఎక్కడ వెతికితే ఎక్కడ వీరికి కావలసినటువంటి ఆ మేలుకోట సంపత్ కుమార స్వామి యొక్క విగ్రహం ఎక్కడా దొరకలేదు. అయ్యా మహారాజు విగ్రహం దొరకలేదు అన్నారు. మహారాజు దగ్గరికి వచ్చి చెప్పారు, మరి ఎట్లా మేమేం చేస్తాం, ఇంకెక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు. అప్పుడు ఆ మేలుకోటలో ఉండే విగ్రహం చాలా సుందరంగా చూస్తే ఆకర్షించేట్టుగా ఉండేది. ఆ విగ్రహాన్ని దగ్గర పెట్టుకొని బీబీ నాంచాలని ఆ దుర్గ మహారాజు యొక్క కూతురు రోజు ప్రేమతో ఆ విగ్రహానికి పూజాది చేసుకుంటుండేది. ఇంకా ఆమె ఆ విగ్రహాన్ని పెట్టుకొచ్చింది అక్కడికి. ఆ సమయానికి ఈ మహారాజు గారితో మీరు మాట్లాడుతున్న సమయంలో అదిగో ఆ విగ్రహమే మా విగ్రహం అన్నారు. మీ విగ్రహం అయితే మీరు పిలిస్తే వస్తే తీసుకెళ్ళండి అన్నారు. సంపత్ కుమార
రావయ్యా, మళ్ళీ నీ యథాస్థానంలో ఉండి మా అందరి సేవలు స్వీకరించవయ్యా అని రామానుజుడు ప్రార్థించడంతో ఆ మూర్తి వచ్చి మళ్ళీ తొడ మీద కూర్చొని పెడితే అప్పుడు ఆ బీబీనాంచారు కూడా నేను కూడా వస్తానని చెప్పి రామానుజుల వారితో సహా మళ్ళీ అక్కడికి వచ్చేసింది మేలుకోట ప్రాంతానికి. ఇప్పటికి కూడా చూపిస్తారు ఆ బీబీనాంచారు ఉండేటువంటి గుహ ఇది అని చెప్పి. అట్లా తిరిగి వచ్చిన తర్వాత నాకు సహాయం చేసినారు కనుక అని చెప్పి తమతో పాటుగా తమని రక్షించడానికి కోసం కాపలాగా హరిజనులందరూ వచ్చారు కదా, వారందరికీ మేలుకోట క్షేత్రంలో దర్శనం ఇప్పించినటువంటి వారు భగవద్ రామానుజుడు హరిజనులకు అందరికీ. ఇట్లా కుల తారతమ్యం లేకుండా భక్తినే ప్రధానంగా ఎంచుకొని భక్తి కలిగినటువంటి వారు ప్రతివారు కూడా భగవంతుని ఆరాధించడానికి అర్హులే. ఈ భగవంతుని ఆరాధించేటువంటి భక్తులలో వారు గొప్ప వీరు తక్కువ అనేటటువంటి తారతమ్యాన్ని చూడకూడదు అనేటువంటి వ్యవస్థను చూపించినటువంటిది రామానుజుల యొక్క సిద్ధాంతం. ఆ కారణం చేత దేహబంధుత్వం కంటే ఆత్మబంధుత్వం అనేటటువంటిది ఎక్కువ ఆదరింపదగినటువంటిది అని మనం చూస్తున్నాం. ఆత్మబంధుత్వం కాక దేహబంధువులలో కూడా అట్లా మనకి అనుకూలంగా ఉండేటటువంటి వారు ఉంటే వారిని కూడా మనం స్వీకరించవచ్చు అని రహస్యం ఇక్కడ సూచింపబడుతుంది అన్నమాట. మామాన్ మహళే మణికలవంతాలు చిరవాలి మామీర్ అవళి తీరు అమ్మ ద్వారం తెరవమ్మ, ఓ మరదల ద్వారం తెరవమ్మ అని అండాలమ్మ వారు దేహ సంబంధాన్ని పట్టుకొని వారితో వ్యవహరించడాన్ని బట్టి భగవత్ సంబంధం కలిగినటువంటి వారందరూ కూడా దేహ సంబంధం వలె ఆదరింపదగినటువంటి వారే కానీ పరిహరింపదగినటువంటి వారు కారు, త్రోసివేయదగినటువంటి వారు కారు అని దీని బట్టి తెలుస్తోంది. ఒకప్పుడు శ్రీరంగం నుంచి కొందరు భక్తులు ఒక 50-60 మంది కలిసి అనంతశయనమ్మని ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ఒక క్షేత్రం, అనంత పద్మనాభుడు యొక్క క్షేత్రం, చాలా విశాలమైనటువంటి మూర్తి, ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి మూర్తి. ఆ అనంతశయనం మూర్తిని దర్శించాలి అంటే శ్రీరంగనాథ మూర్తిని దర్శించినట్లుగా ఒకే ద్వారంలో నుండి మనం దర్శించడానికి సాధ్యం కాదుట. 3 ద్వారాలు ఉంటాయిట. అనంతశయనం మూర్తికి 3 ద్వారాలు. ఒక ద్వారంలో నుండి స్వామి యొక్క ముఖ భాగాన్ని దర్శించాలి, మధ్య భాగంలో నుండి ఆయన యొక్క వక్షస్థలము, అక్కడి నుంచి ఆ నాభిలో నుండి వచ్చినటువంటి పద్మము, ఆ సౌందర్య ఆ దర్శనం చేసుకోవాలి. 3వ ద్వారంలోకి వెళ్ళి అక్కడ స్వామి యొక్క పాదాలను దర్శించాలి. అంత విశాలమైనటువంటి పెద్ద విగ్రహం అది. ఆ అనంతశయనంలో ఉండేటువంటి స్వామిని దర్శిద్దామని శ్రీరంగం నుంచి ఒక 50-60 మంది భక్తులందరూ కూడా వెళుతున్నారు. ఒకనొక తిరుక్కోట్టూరు అనేటువంటి క్షేత్రానికి వెళ్ళారు. సాయంత్రం అయిపోయింది. నడిచి వెళ్తాను కదా, ఇప్పట్లాగా రైళ్ళు, విమానాలు, వాహనాలు ఏమీ లేవు. ఇవాళ రాత్రికి ఈ ఊళ్ళో ఉండి రేపు పొద్దున మళ్ళీ బయలుదేరి ప్రయాణం సాగిద్దాం అనుకున్నారు. సరే ఇవాళ రాత్రికి ఊళ్ళో ఉంటామంటే ఎవరి ఇంట్లో ఉంటాం, మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందికి మనకి ఎవరైనా కాస్త ఆహారం పెట్టేవాడు కావాలి కదా అని అనుకుంటే ఈ ఊళ్ళో ఎవరో ఒక ఉత్తమ నంబి అని ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు. ఎవరైనా తన ఇంటికి వస్తే వారిని లేదనకుండా వారికి కావాల్సినటువంటి సపరిజనం చేస్తాట, ఆయన ఇంటికి వెళదాం అనుకున్నారు. ఆయన పెద్ద ఐశ్వర్యం కలవాడేం కాదు, వచ్చినటువంటి వారికి ఏదో తనకున్నంతలో సహాయం చేసేటువంటి వాడు. సరే వీరందరూ ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళే సమయానికి ఆయన ఇంట్లో లేడు. అంతకుముందు మధ్యాహ్నం పూటే ఏదో బయలుదేరి ఇంకో ఊరికి వెళ్ళాడట. ఏదో పాపం భిక్షాటన లాంటిదో ఏదో వృత్తి, ఏదో పౌరోహిత్యం ఏదో చేసుకొని సంపాదించుకొని వసుకునేవాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన లేడు అక్కడ. వీళ్ళు వెళ్ళి ఏమండి ఫలానా వారు ఇల్లు ఇదే కదా, అవును వారు ఉన్నారా, కాస్త వారితో మాట్లాడు అన్నారు. లేరండి వారు లేరు,
ఎక్కడికో గ్రామాంతరం వెళ్ళారు అని చెప్పింది ఆమె భారీగా. అయ్యో ఎట్లాగా అని వీరందరూ పాపం తొక్కులాడుతున్నారు. అయ్యా ఏమిటి మీకు ఏం కావాలి అని పాపం ఆయన అడిగింది భారీగా. ఆయన చాలా యోగ్యులు, మేము ఏదో అనంత శయనానికి వెళుతున్నాం, దోవలు ఇవాళ సాయంత్రం అస్తమానం అయిపోయింది, రాత్రి ఇక్కడ ఉండి వెళదాం అనుకున్నాం, ఆయన ఉంటే కాస్త మా యొక్క యోగక్షేమాన్ని గుర్తిస్తారు, మాకు కొంత చోటు ఇస్తారు, కావలిస్తే ఆహారం ఇస్తారు అని అనుకున్నాం అని ఆయన చెప్పింది. వీళ్ళు చెప్పారు ఆమెకి. అట్లాగా అయ్యా ఇప్పుడు ఆయన లేకపోతే మాత్రం ఏం తప్పేం కాక మేము తప్పకుండా నేను మీకు కావాల్సినటువంటి సేవలన్నీ చేస్తాను అంటా మహానుభావురాలు. అయ్యా మీరు కొంచెం కావేరికి వెళ్ళి మీరు స్నానం చేసి రండి, మీరు స్నానం చేసి వచ్చే వరకు మీకు కావాల్సినటువంటి ప్రసాదం అది నేను తయారు చేసి పెడతాను, దాన్ని ఆరగించి రాత్రి విశ్రమించి వెళ్ళొస్తున్నారు. సరే మీరు వాళ్ళ సంచులు అక్కడ పెట్టుకొని స్నానం చేయడానికి నదికి వెళ్ళారు. మాట చెప్పింది కానీ ఏం చెయ్యాలి? దాదాపు 40 మంది ఉన్నారు, కనీసం 8-10 షేర్లైనా బియ్యం పెట్టాలి. 8-10 షేర్ల బియ్యం ఎక్కడున్నది? విత్తనానికి కోసం దాచుకున్నారట. 2 ఎకరాలు 3 ఎకరాలు కాస్త భూమి లేనికి, ఆ భూమిలో విత్తనానికి కోసం దాచుకున్నటువంటి ఒక 60 బస్తా ఒడ్లు మాత్రం ఉన్నాయి. వాళ్ళు వచ్చేలోపుగా గబగబా ఆ ఒడ్లు దంచి ప్రసాదం తయారు చేసి పెట్టారు. పాపం వారందరూ వారికి తెలుసు, వచ్చారు పాపం మళ్ళీ ప్రసాదం స్వీకరించారు, రాత్రి విశ్రమించారు, పొద్దున్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు పొద్దున భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన లేదు మాడుగా చూస్తూ, ఏమో ఇక్కడ ధాన్యం ఉంటే ఏం చేసినా ఏది అక్కడ కనపడలేదు, ఏమైనా ఒడ్లు అని అడిగేట. అడిగితే ఆమె సమాధానం చెప్పింది. పాపం ఎంత మహానుభావురాలు, ఆ ఒడ్లు పరమపదంలో చల్లేశానండి అని చెప్పింది. శ్రీవైకుంఠానికి చల్లేశానండి అని చెప్పింది. ఏమిటి శ్రీవైకుంఠానికి చల్లటం ఏమిటి? ఇదేమన్నా పిచ్చి పుట్టిందా? ఏమిటా మాటలు పరాశిగా ఆడుతున్నావా అన్నట్టు. కాదండి, నిన్న మీరు అటు వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట ఒక 50 మంది శ్రీరంగం నుంచి వచ్చారట, భగవద్భక్తులుట, అనంతశయనం వెళుతున్నారట. మీ పేరు చెప్పుకొని రాత్రి ఇక్కడ ఉందామని వచ్చారు, మీరు లేరు. అప్పుడు వారు ఎట్లాగా అని తొక్కులాడుతుంటే, అయ్యా మీరు ఇక్కడే వచ్చేసి ఉండండి, స్నానం చేసి వచ్చేలోపుగా నేను మీకు ఆహారం అది సమకూర్చి పెడతానన్నాను. వారి కోసమని ఆ బియ్యం అంతా దంచి వారికి సమర్పించానండి అని చెప్పింది. చెప్తే చాలా సంతోషించి, ఇవాళ నా జన్మ నీలాంటి ఉత్తమ గృహిణి కుటుంబీకుడు భార్య లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు తగినటువంటి భార్య నీవు. నేను భాగవత సేవ చేయడానికి ఎంత అపేక్షిస్తుంటానో, నేను లేకపోయినా అటువంటి కైంకర్యాన్ని నువ్వు చేశావని చెప్పి సంతోషించారు. ఇది ఇట్లా భార్యాభర్తలు కానీ, కొడుకులు కానీ, పిల్లలు కానీ ఒక ఇంటి యజమానికి అనుకూలమైనటువంటి భావంతో ఉన్నట్టయితే అటువంటి దేహబంధువులైనా సరే వారిని ఆదరపూర్వకంగా స్వీకరించవచ్చు, అందులో సందేహమేమీ లేదు. దానికి వ్యతిరేకంగా వర్తిస్తారనుకోండి, పాపం ఇతనేమో మంచి దైవభక్తి గలవాడు, వీడు ఉన్నాడే బంత నాశనం చేస్తున్నాడు, దేవుడు కానీ పూజలని యాభి కానీ ఇవి అని నసుక్కునేటువంటి వారు, ఇంకా వీడికి తగినట్టుగా శిక్ష కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటే వీడేమి చేయకపోతే అటువంటి దేహబంధువులను వదులుకొని తాను ఎక్కడో ఏ ఆశ్రమాలకు వెళ్ళి ఎక్కడో చుట్టు బతకడం మంచిది. కనుక దేహబంధువులైనప్పటికీ స్వీకరింపదగినటువంటి వారే, యోగ్యమైన కుటుంబానికి చెందినటువంటి వారైతే, ధార్మిక బుద్ధి కలవారైతే అని దీన్ని బట్టి తెలుస్తోంది. ఆ దృష్టితో ఆండాళమ్మవారు మమాన్మహళే మణికలవంతాళి తెరవాలి అని సంబోధిస్తున్నారు. తుమ్మడి మాడత్తు సిత్తు విళక్కెరియ, చుట్టూ కూడా పవిత్రమైనటువంటి రత్నాలతో తయారు చేయబడినటువంటి మేడలో ఉండి హంసతుడిగా తల్పం మీద శయనించి చుట్టూ రత్న దీపాల ప్రకాశం ఉండగా హాయిగా నిద్రపోతున్నవే. కృష్ణుడి మీద ఆయన వస్తాడు, ఆయన బాధ్యత. మనం విశ్వాసంతో ఉండాలి కానీ మనం స్వప్రయత్నం చేయకూడదు కదా అని అనుకోవద్దు. మనం సేవ చేయటం ఆయన బాధ్యత. మనం ఆయన వెళ్ళి మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థించవద్దు. మనం
ఆయన సేవ చేయటం మన విధి కనుక మనం లేచి పెడదాంరా. ఆయన వాళ్ళని అనుగ్రహించడంలో బాధ్యత తప్పితే ఆండాళమ్మవారిలాగా ఏమయ్యా నువ్వు అవతరించింది ఎందుకు అని కొంచెం మృదువుగా మాట్లాడి నీ అవతార ప్రయోజనాన్ని మమ్మల్ని రక్షించడానికే కదా, అనే విధంగా మనం ఆయనతో చెబుదాం అని ఆమెను మేలుకొలుపుతున్నారన్నమాట ఈ పాశ్రంలో. మణిక్కలవంతాళ్ మావీరవలయ్య ఉప్పీరో ఉన్మహళదాన్ ఊమయో అని ఏమైనా ఈ మధ్య మూగతనం వచ్చిందా, అన్ని చెవులు లేకపోతే చెవుడు వచ్చిందా. ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాడు, ఇది ఒక విశేషం. మాంత్రికులు అనేవాళ్ళు కొందరు వస్తుంటారు. ఆ మాంత్రికులు ఏవి ఆ ఇంట్లో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి మనుషుల్ని కానీ చూసినట్లయితే ఏదో వాళ్ళ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ చూస్తుండే వాళ్ళకి ఏమి తెలవకుండా ఉండేటట్లుగా ఏదో ఒక భస్మ లాంటిదో ఏదో జల్లేసిపోతారు. ఆ ప్రభావంతో వీళ్ళు ఆయనకి వెంటపడిపోతారు, వశమైపోతుంటారు. వశీకరణ మంత్రంతో భస్మాలను చల్లిపోతారన్నమాట. అట్లా ఎవరైనా చేశారా? అట్లా చేస్తే మంచి సౌందర్యం కలిగినటువంటి యువతి ఎవరైనా కనబడితే ఈ మాంత్రికుడు దాన్ని వశం చేసుకోవడానికి కోసం ఇటువంటి ప్రయోగం చేస్తాడు. అప్పుడు మామా మామా అంటూ వాడి వెంబడి వెళ్ళిపోతుంది. ఇంట్లో కొంపను వదిలిపెట్టేసి అన్నాళ్ళని తమ్ముళ్ళని అందరూ వదిలిపెట్టేసి అట్లా మనసును మార్చేసేటువంటి దుర్మార్గులు కొందరున్నారు సుమా. మందిర పట్టాలు అట్లా ఎవరైనా ఈమెని రైళ్లలో మనం చూస్తుంటాం, మత్తు మంది ఇస్తుంటారు, దొంగతనం చేసేస్తారు రైళ్లలో. రాత్రులు హైగా నిద్రపోతుంటాము, ఆ వాడో వీడో ఎవడో ఆ రైలు ఎక్కుతారు, ఆ మత్తు మంది ఇచ్చేసారంటే మనం నిద్రపోతుంటాం. మన పెట్టెల్ని మెడలో ఏమైనా ఉంటే కూడా అవి కూడా చేతులు ఉంటాయి, ఎత్తుకుపోతుంటారు. అట్లా ఎవడైనా మంత్రించి మీ అమ్మాయి గాఢంగా నిద్రపోయేట్టుగా చేశాడా? మామాయన్ మాధవన్ వైహుందని నిండ్రు నామం పలవుండవిండ్రు. భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి ఈ నామాలను మేము అనుసంధిస్తూ వచ్చాం. మాతో పాటుగా నీవు కూడా ఈ నామానుసంధానం చేస్తూ వెళదాను రా అని పిలుస్తున్నారు అన్నమాట. ఈ భాషాన్ని బట్టి మనకు తెలుస్తున్నది భగవద్భక్తులైనటువంటి వారు దేహబంధువుల కంటే ఎక్కువ వారినే తమకు జీవన హేతువులుగా ఆత్మబంధువులుగా భావించి వారిని అనుసరించాలి అనేటువంటి ఉత్తమ ధర్మాన్ని ఆండాళమ్మ వారు మనకి ఈ భాషలో బోధిస్తున్నారన్నమాట. మరొక విశేషం ఏమిటి? భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన శ్రీపాద సన్నిధిలో శరణాగతిని చేశామో, శరణాగతిని చేసిన తర్వాత మనం ఇతర మార్గాలకు వెళ్ళకూడదు. ఆత్మరక్షణ కోసం ఆయనయే రక్షకుడు అనేటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉండటమే ప్రపన్నుడికి ప్రధానమైనటువంటి కర్తవ్యము అనేటువంటి విశేషం ఒకటి ఈ భాషలో తెలుపబడ్డదన్నమాట. ఇట్లా ఉత్తమమైనటువంటి రచనలతో భగవంతుడిని ప్రార్థిస్తూ మనందరినీ కూడా మేల్కొల్పినటువంటి గోదామవారి యొక్క దివ్య కటాక్షం ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తున్నటువంటి మనందరి మీద సంపూర్ణంగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాం. శ్రీమత్సై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఒక అభిప్రాయం కలుగుతుంది కదా.